गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। जटिलं चीरवसनं दण्डकारण्यवासिनं मुनिवेशधरं ध्यायेत् अरण्ये काण्ड उत्तमे। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अरण्यकाण्डे सप्तपञ्चाशः सर्गः। सतु सीतां वरारोहां लक्ष्मणं च महाबलम् आजगाम जनस्थानं చింతయన్నేవ రాఘవః। మారీచుడిని వధించినటువంటి రామచంద్రుడు అక్కడ నుండి మరలా పంచవటికి సీతాదేవి లక్ష్మణుడు ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి బయలుదేరుతూ ఉంటే నక్క కూతలు, పక్షులు, ఇతర జంతువులు కూడా రాముడికి అప్రదక్షిణంగా తిరుగుతూ ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరవడము, ఇవన్నీ కూడా చూస్తూ అక్కడ చెప్పారు, రాఘవం సవ్యం కృత్వా అని చెప్పి, మహాత్మానం సవ్యం కృత్వా అని అంటూ, అంటే రాముడు ఎడమ వైపుకు వచ్చే విధంగా ఉండి అని చెప్పి. సహజంగా మనం ప్రదక్షిణంగా కనుక వెళ్ళినట్లయితే ఎవరినైతే దాటి వెళుతున్నామో వారు మనకు కుడివైపున ఉంటారు. కానీ అప్రదక్షిణంగా వెళ్ళినట్లయితే ఎవరినైతే దాటి వెళుతున్నామో వారు మనకు ఎడమ వైపుకు వస్తారన్నమాట. అందుకనే ఇక్కడ రాముడికి అప్రదక్షిణంగా అవి తిరుగుతూ అరుస్తూ ఉంటే ఈ స్వరములన్నీ కూడా వింటూ సీతాదేవికి ఏ అపాయం జరిగిందోనని చెప్పి ఆలోచిస్తూ తొందరపడుతూ రాముడు అక్కడి నుంచి బయలుదేరి పంచవటికి వస్తూ ఉన్నాడు. రాఘవః సహ వరారోహాం సీతాం. రామచంద్రమూర్తి, రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఎంతో గొప్పదైనటువంటిది, అలాగే శ్రేష్టమైనటువంటిదైన తన భార్య అయినటువంటి సీతాదేవి గురించి, మహాబలం లక్ష్మణంచ, గొప్ప పరాక్రమశాలి బలవంతుడు అయినటువంటి లక్ష్మణుని గురించి కూడా ఆలోచిస్తూ, లక్ష్మణుడు పక్కన ఉండగా సీతాదేవికి ఇబ్బంది ఏమిటండి అని అంటే, సీతాదేవిని విడిచి లక్ష్మణుడు తన దగ్గరికి వచ్చేస్తాడేమో, మారీచుని యొక్క ఆ కంఠస్వరమును విని, అంటే తన స్వరంలాగా అరిచినటువంటి మారీచుని యొక్క అరుపుని విని లక్ష్మణుడు సీతాదేవిని విడిచి వచ్చేస్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ చింతయన్నేవ జనస్థానం ఆజగామ, ఇంకా జనస్థానానికి పంచవటికి బయలుదేరాడు, వస్తూ ఉన్నాడు. తతో లక్ష్మణమాయాంతం దదర్శ విగత ప్రభం. ఇంకా జనస్థానానికి బయలుదేరి మారీచుడిని వధించినటువంటి ప్రదేశం నుండి వస్తూ ఉంటే లక్ష్మణుడు ఎదురుపడ్డాడు. వెంటనే రాముడు అనుకున్నాడు, నేను అనుకున్నదే జరిగింది, లక్ష్మణుడు సీతాదేవిని విడిచి వచ్చేశాడే అని చెప్పి అనుకుంటూ, తతో విదూరే రామేణ సమీయాయ స లక్ష్మణః విషణ్ణస్సు విషణ్ణేన దుఃఖితో దుఃఖభాగినా. పైగా వస్తున్నటువంటి లక్ష్మణుడు ఎలా వస్తున్నాడు? విగత ప్రభం, ఏమాత్రము కూడా ముఖంలో కళాకాంతులు లేకుండా బాధపడుతూ లక్ష్మణుడు వస్తూ ఉన్నాడు. దాంతో రాముడికి మరింత భయం కలిగింది, మరింత కంగారంటే సీతాదేవికి ఏమైందో అని చెప్పి. ఎందుకు అంటే రాముడి యొక్క పరాక్రమం తెలిసినటువంటి లక్ష్మణుడు రాముడి దగ్గరికి వస్తూ ఉన్న కంగారు పడుతూ రాడు, ముఖంలో ఏమాత్రము కూడా విషాదం అనేది ఉండదు. కానీ ఇక్కడ రాముడి దగ్గరికి వస్తున్నటువంటి లక్ష్మణుని ముఖంలో విషాదం అనేది, ఆ కళా విహీనత్వం అనేది కనిపిస్తూ ఉన్నది, కాంతిపోయినట్లుగా కనిపిస్తున్నది. దాంతో ఆ లక్ష్మణుని చూచినటువంటి రామచంద్రుడు విషణ్ణః దుఃఖితః స లక్ష్మణః, విషణ్ణ వదనంతో శోకపూరితమైనటువంటి నేత్రములతోటి ఉన్నటువంటి ఆ లక్ష్మణుడు సువిషణ్ణేన దుఃఖభాగిన రామేణ, అంతకు మించి కంగారు పడుతూ దుఃఖిస్తూ ఉన్నటువంటి రాముణ్ణి చూచాడు. అవిదూరే సమీయాయ, రాముడి దగ్గరికి వచ్చాడు. లక్ష్మణుడిని చూచినటువంటి రాముడిలో విషాదంగా మరింత పెరిగింది. లక్ష్మణుడేమో ఆ విషణ్ణవదనంతో దుఃఖపూరితమైనటువంటి ముఖంతో రాముడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. దాంతో ఆ రాముడి యొక్క ఉత్కంఠ, సీతాదేవికి ఏమైనదో అనే ఆ బాధ అనేది మరింత ఎక్కువైనది. సంజగర్హేధతం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే
వనే రాక్షస సేవితే. ఇంకా అథ లక్ష్మణుడు ఎప్పుడైతే దగ్గరకు వచ్చేశాడో, అందులోనూ కూడా విషాదపూరితమైనటువంటి ముఖంతో ఎప్పుడైతే లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడో, రాముడు మరింతగా ఉద్వేగపడుతూ బాధపడుతూ, జ్యేష్ఠభ్రాత పెద్దన్నగారైనటువంటి రాముడు అంటే లక్ష్మణుణ్ణి నిందించాడు అని అంటే ఎలా నిందిస్తాడండి అంటే, అన్నగారు కావున అలా తమ్ముడిని సందర్భానుగుణంగా నిందించేటటువంటి హక్కు అధికారము అన్నగారికి ఉంటుంది. కావున ఆ మాట గుర్తు చేయడం కోసమే జ్యేష్ఠ భ్రాత పెద్ద అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడు రాక్షస సేవితే విజనే వనే, రాక్షసుల చేత భయంకరమైనటువంటి కపటులైనటువంటి రాక్షసులతో నిండి ఉన్నటువంటి, సహాయంగా జనులు ఎవ్వరూ కూడా లేనటువంటి అడవిలో సీతాం విహాయ ఆగతం, సీతాదేవిని విడిచిపెట్టి వచ్చినటువంటి, పోనీ సహాయంగా ఎవరినైనా అక్కడ పెట్టి వద్దాము అంటే ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. పోనీ కొద్దిసేపే కదా వెళ్ళి వచ్చేద్దాము, ఏ ఆపద జరగదు అనుకుంటే పగ తీర్చుకోవటానికి, ప్రతీకారం తీర్చుకోవటానికి ఎదురు చూస్తున్నటువంటి రాక్షసులు కపటలైనటువంటి, మాయలు కలిగినటువంటి, క్రూరైనటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళు తిరిగేటటువంటి ప్రదేశంలో ఒంటరిగా సీతాదేవిని విడిచి వచ్చేశాడు కావున లక్ష్మణుడు. మరి ఆ లక్ష్మణుణ్ణి రాముడు చూస్తూ సంజగర్హే ఇంకా నిందిస్తున్నాడు. ఏం లక్ష్మణ ఈ మాత్రం తెలియదా అన్నట్లుగా మిక్కిలి కఠినంగా రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. లక్ష్మణుడి పరిస్థితి చూడండి, పంచవటి దగ్గర నుంచి వెళ్ళకపోతే రాముడి యొక్క స్వరం వినిపించిన వెంటనే వెళ్ళకపోతేనేమో సీతాదేవి దారుణంగా నిందించింది. అలా సీతాదేవిని వదిలి వచ్చేశాడు అని చెప్పి రాముడి ఇక్కడ లక్ష్మణుణ్ణి నిందిస్తున్నాడు. గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందన ఉవాచ మధురోదర్కం ఇదం పరుషమార్తిమత్. ఇలాగా ఇంకా రాముడికి ముందు కోపం వచ్చేసింది. కోపంగా మాట్లాడుతూ లక్ష్మణుని యొక్క చెయ్యి పట్టుకుని రఘునందన, రఘువంశం మొత్తాన్ని కూడా ఆనందపరిచేటటువంటి రాముడు తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోటి కోపంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చెప్పడం కోసమే రఘునందన, వంశమునకే ఆనందాన్ని కలగజేసేటటువంటి రామచంద్రుడు సవ్యం కరంచ గృహీత్వా, లక్ష్మణుని యొక్క ఎడమ చేతిని గట్టిగా పట్టుకుని లక్ష్మణం ఉవాచ, లక్ష్మణుడితో అంటున్నాడు. ఎలా అంటున్నాడు, ఏమన్నాడు అనే విషయాన్ని చెబుతూ పరుషం మధురోదర్కం, కఠినంగా మాట్లాడుతున్నాడు కానీ ఆ తరువాత మధురమైనటువంటి మనసుతో మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడే మాట కఠినమైనప్పటికీ మనసు మధురమైనది, ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యము అలాగే విషయము కూడా మధురమైనటువంటిది. సహజంగా తల్లిదండ్రులు పిల్లల్ని అరుస్తూ ఉంటారు, అది కూడా ఈ విధంగా చెప్పుకోవచ్చు. పరుషం మధురోదర్కం, వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ కూడా అది మధురమైనటువంటిది, ప్రేమతో కూడినటువంటిది అన్నమాట. అలాగే ఇక్కడ రాముడు కూడా లక్ష్మణుడితోటి నిందించినట్లుగా చాలా కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా అది ప్రేమతో కూడినటువంటి మాటలు. మధురోదర్కం తర్వాత మధురంగా ఉండేటటువంటివైన ఆర్తిమతు, ఆర్తితోటి అయ్యో ఏమైపోయిందో అన్న ఆ భయంతో ఇదం ఉవాచ, ఈ విధంగా రాముడు పలుకుతూ ఉన్నాడనమాట. ఇక్కడ అంటే మొదట కఠినంగాను తరువాత మధురంగా ఉండేవి అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే రాముడు లక్ష్మణుడితో మాట్లాడేటువంటి మాటలు కఠినంగా ఉన్నాయి కానీ రాముడి యొక్క మనస్సు అదేవిధంగా లక్ష్మణుడికి సీతాదేవికి ఏమైనా జరుగుతుందేమోనన్న భయము, అందులోనూ లక్ష్మణుడు వచ్చేసాడు కావున సీతాదేవికి ఏ ఆపద వచ్చేస్తుందో అన్నటువంటి ఆ ఉత్కంఠ, వీటితో కూడినటువంటి మాటలను కఠినంగానే రాముడు లక్ష్మణుడితోటి మాట్లాడాడు. ఇక మాట్లాడిన తర్వాత అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం యస్త్వం విహాయతాం సీతామిహాగత సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిహ. ఇంకా అంటున్నాడు, అయ్యయ్యో లక్ష్మణ ఏం పని చేసావయ్యా నీవు అని చెప్పి అంటున్నాడు. అంటే రాముడి యొక్క కంఠధ్వని, ఆ మాటల యొక్క మాట్లాడే తీరుని బట్టి వినిన వెంటనే అమ్మో ఇంత కఠినంగా మాట్లాడా అనిపించవచ్చును. కానీ
మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని కనుక చూచినట్లయితే అమ్మో ఇంత సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వాడా రాముడు అనిపిస్తుందిట. ఆ విషయాన్ని లక్ష్మణుడు అర్థం చేసుకోగలడు, అర్థం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ లక్ష్మణ అయ్యయ్యో ఎంత పని చేసావయ్యా, యహ త్వం సీతాం విహాయ తాం సీతాం విహాయ, నీవు వివేకవంతుడమైనటువంటి వాడివి, పరాక్రమశాలివైనటువంటి వాడివి, సందర్భానుగుణమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగిన వాడివి, యుక్తాయుక్తములు ఆలోచించగలిగినటువంటి నీవు సీతాదేవిని ఒంటరిగా విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చేసావా? నీవు ఇలా రావటం ఏదైతే ఉందో తే కృతం, నువ్వు చేసినటువంటి ఈ పని సీతాదేవిని ఒంటరిగా విడిచిపెట్టి రావటం గర్హ్యం, ఇది చాలా పెద్ద తప్పు, ఇది సమర్థించదగింది కాదు. నువ్వు తప్పు చేశావు లక్ష్మణ, అలా విడిచిపెట్టి రాకూడదు. నువ్వు వచ్చేసావు కదా, స్వస్తి భవేత్ కచ్చిత్, సీతాదేవి క్షేమంగా ఉంటుందంటావా? అలా ఉండే అవకాశమే లేదు. నిన్ను కూడా దూరంగా తీసుకువచ్చి సీతాదేవికి అపకారం చేయడానికే రాక్షసులు ఈ విధంగా పన్నాగం పన్నారు. నువ్వు ఇలా వచ్చేసావే, సీతాదేవి క్షేమంగా ఉంటుందా అని అంటూ, నమేస్తి సంశయో వీర సర్వదా జనకాత్మజ వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః. లక్ష్మణ ఇదిగో చెబుతున్నాను విను, నాకైతే ఖచ్చితంగా అనిపిస్తున్నది సీతాదేవికి అపాయం జరిగి ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుందనిపిస్తున్నది. ఎందుకు అని అంటే, వీరా మే సంశయ నాస్తి, నాకు సందేహం లేదు లక్ష్మణ, జనకాత్మజ రాక్షసై వినష్ట, జనక మహారాజ కుమార్తె అయినటువంటి రామచంద్రమూర్తి అయినటువంటి నా భార్య అయినటువంటి సీతాదేవి ఖచ్చితంగా అపహరించబడి ఉంటుంది. వినష్ట నశించిపోయి ఉంటుందంటే కనిపించకుండా ఆమెను ఎక్కడికో అపహరించి తీసుకుపోయి ఉంటారు వా, లేదా భక్షిత, లేదా ఒంటరిగా ఉన్నది కనుక ఆమెను చంపి తినేశారేమో రాక్షసులు. కావున ఖచ్చితంగా సీతాదేవికి అపాయం జరిగి ఉంటుంది. ఒకటి ఆమెను అపహరించడం కానీ, లేదా ఆమెను వధించేసి భక్షించడం కానీ చేసి ఉంటారు రాక్షసులు. అదేంటన్నయ్యా అంత మాట అంటావు? మన ఇద్దరం లేకపోయినంత మాత్రాన అక్కడ ఆ విధంగా జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటావు అని లక్ష్మణుడు అంటుంటే, లేదు లక్ష్మణ, ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి ఈ రాక్షసు యొక్క మాయ, అలాగే కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో అశుభ శకునములు కూడా సీతాదేవికి ఖచ్చితంగా అపాయం ఉన్నది అని చెప్పి సూచిస్తున్నాయి. అందులో నువ్వు కూడా వచ్చేసావు, కావున ఆమెకు ఖచ్చితంగా ఏదో అపాయం జరిగే ఉంటుంది అని అంటూ, అశుభాన్యే బభూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే, ఇదిగో నాకు కనిపిస్తున్నటువంటి అశుభ సూచకములైనటువంటి శకునములే సీతాదేవికి అపాయం జరిగింది అని చెప్పి సూచిస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు. అంటూ అపి లక్ష్మణ సీతాయా సామగ్ర్యం ప్రాప్నుయావహే జీవంత్యా పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై. లక్ష్మణ అపి, అయ్యో మనకు అసలు అవకాశం ఉంటుంది సీతాదేవిని చూచేటటువంటి అవకాశం ఉంటుందా? పురుషవ్యాఘ్ర, పురుషశ్రేష్ఠుడా, ఎంత శ్రేష్ఠుడు అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో ఈ విధంగా అమాయకంగా అవివేకంగా నా కోసం అని చెప్పి వచ్చేస్తావా అని చెప్పడానికే పురుషవ్యాఘ్ర లక్ష్మణ. ఓ లక్ష్మణ, జీవంత్యా జనకస్య సుతాయా, జనక మహారాజు యొక్క కుమార్తె గారాల బట్టి అయినా ఆ సీతాదేవిని బ్రతికి ఉండగా మనం చూడగలుగుతామా? సీతాయా సామగ్ర్యం అంటే ఆమెను పరిపూర్ణంగా క్షేమంగా ఉన్నటువంటి ఆమెను, ఎటువంటి అపాయము లేకుండా నిండుగా ఉన్నటువంటి ఆమెను మనం చూడగలుగుతామా? అటువంటి అవకాశం అపి ప్రాప్నుయామహే, మనం పొందగలుగుతామా? సీతాదేవి అసలు క్షేమంగా ఉంటుందంటావా అని అంటూ, యథా వై మృగ సంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తామభితో దిశం. ఎందుకంటే కనిపిస్తున్నటువంటి శకునాలు గమనించవయ్యా, నాకు కనిపించిన శకునాలు చూడవయ్యా. మృగ సంఘాశ్చ, లేళ్ల గుంపులన్నీ కూడా, గోమాయుశ్చైవ, అలాగే ఆ నక్క కూడా, శకునాహ, శకున శబ్దానికి పక్షులు అని అర్థం ఉన్నది, కావున పక్షులు కూడా ప్రదీప్తాం దిశం అభితః, సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి
దిక్కు వైపు కంటే సూర్యుడికి అభిముఖంగా నుంచుని సూర్యుడి వైపుకు తిరిగి అవి నోరు పైకి ఎత్తి అంటే కంఠాన్ని పైకి ఎత్తి అరుస్తూ ఉన్నాయి. యథా భైరవం వాస్యంతే, సూర్యుడి వైపుకే తిరిగి అవి పెద్దగా ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరుస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. గమనించినట్లయితే కాకులు, ఇతరమైనటువంటి పక్షులు, అలాగే జంతువులు, అవి ఇళ్లలో ఉండేవి కావచ్చు, ఆటవికమైనటువంటి అడవిలో ఉండే జంతువులు కావచ్చు, ఏవైనా సరే అవి సూర్యుడు ఉన్న వైపుకు తిరిగి గొంతు పైకెత్తి పెద్దగా ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరిచాయి అని అంటే అది అశుభాన్ని, అపాయాన్ని, కార్య వినాశనాన్ని సూచిస్తున్నది అని అర్థం అన్నమాట. అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి ఈ మాట చెబుతూ, అదిగో గమనిస్తున్నావా, ఆ జంతువులు, పక్షులు, ఆ నక్క ఇవన్నీ కూడా సూర్యుడికి అభిముఖంగా తిరిగి గొంతు పైకెత్తి అరుస్తున్నాయ్యా. అందుకనే అపి స్వస్తి భవేత్తస్యాః రాజపుత్ర్యా మహాబల, ఇంకా సీతాదేవి క్షేమంగా ఉంటుందంటావా? అసలు అటువంటి అవకాశం ఏమైనా ఉందంటావా? రాజకుమారి అయినటువంటి ఆ సీతాదేవికి క్షేమం కలుగుతుందా? అసలు ఎలా ఉంటుందో అనుకుంటూ, ఇదం హి రక్షో మృగ సన్నికాశం ప్రలోభ్యమాం దూరమను ప్రయాంతం హతం కథంచిత్ మహతాశ్రమేణ సరాక్షసోభోన్మృగమాణ ఏవా. ఇంకా మారీచుడి గురించి రాముడు చెబుతున్నాడు లక్ష్మణుడితోటి. నీవన్నట్లుగానే ఆ మాయాలేడి మారీచుడే, ఆ రాక్షసుడే. నీవు అన్నప్పుడు సరే మామూలు జింక అయితే తీసుకువద్దాము, మారీచుడైతే కనుక వధించేస్తాను అని చెప్పి లక్ష్మణుడితో కూడా అంటాడు కదా రాముడు. ఆ మాయాలేడి పంచవటీ తీరంలో ఆశ్రమం దగ్గర కనిపించినప్పుడు, లక్ష్మణ నీవు అన్నట్లుగా అది మారీచుని యొక్క మాయే, మారీచుడే అని అంటూ, ఇదం రక్ష అనుప్రయాంతం మాం ప్రలోభ్య, ఇదిగో ఈ మారీచుడు జింక రూపంలో ఉండి తనను వెంబడిస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి నన్ను ఇలా చాలా దూరం తీసుకువచ్చి తన మాయలతోటి కనిపించి కనిపించకుండా మాయమవుతూ మరలా కనిపిస్తూ ఇంత దూరం తీసుకువచ్చేశాడు. చివరికి బాణంతో కొట్టడానికి కూడా ఎంతో ఆలోచించి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తే కుదిరింది అని అంటూ, ఇంకా అలాగా ప్రలోభ్య ఆశ పెట్టి దూరంగా తీసుకువచ్చి మహతాశ్రమేణ కథంచిత్ హతం, ఇలా ఇంత దూరం పరిగెత్తి విసిగి వేసారిపోయి ఇంకా బాణంతో ఆ మారీచుడిని, ఆ మాయాలేడిని, జింకను వధించేశాను. ఈ విధంగా నా చేత మారీచుడు వధించబడ్డాడు అని చెప్తూ, మరి సహా మ్రియమాణ ఏవా, ఆ మారీచుడు మరణిస్తూనే, అదేమిటి ఆ మరణించినటువంటి జింక మారీచుడే అని చెప్పి ఎలా చెప్పగలుగుతావు అన్నయ్య అని అంటే, మరణిస్తూనే ఆ జింక నిజ రూపాన్ని ధరించి, అంటే మారీచుని యొక్క రూపాన్ని ధరించి ప్రాణాలు కోల్పోయిందనమాట. విషయం ఏమిటంటే, ఎన్ని మాయలు పన్నినప్పటికీ కూడా, మాయారూపములు ధరించినప్పటికీ కూడా, రతి సమయంలోనూ అదేవిధంగా మరణ సమయంలోనూ కూడా నిజరూపం అనేది తప్పనిసరిగా వచ్చి మరణ సమయంలో. అందుకనే ఇక్కడ ఆ మరణించేటటువంటి సందర్భంలో, మరణించే సమయంలో ఆ మాయాలేడి మారీచుడిగా మారి మరణించింది. అదిగో నా చేతిలో మారీచుడు హతుడయ్యాడు అని చెప్పి చూపించి, మనశ్చమే దీనమిహా ప్రహృష్టం చక్షుశ్చ సవ్యం కురుతే వికారం అసంశయం లక్ష్మణ నాస్తి సీత హృతామృత వా పధివర్తతే వా. లక్ష్మణ, జరుగుతున్నటువంటి పరిణామాలు, మారీచుని యొక్క మాయ, నన్ను ఆ పంచవటి నుండి దూరంగా తీసుకురావటం, అలాగే నిన్ను కూడా తన కంఠస్వరంతో నాలాగా అరిచి నిన్ను ఆ పంచవటి నుండి దూరంగా తీసుకువచ్చేయటం, వీటికి తోడు సీతాదేవిని చూడడానికి బయలుదేరినటువంటి నాకు ఈ ప్రకృతిలోను పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా ఆ శుభసూచకములైనటువంటి శకునములను కలిగించడం, శకునములను ప్రదర్శించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకా వీటికి తోడుగా నా శరీరంలో కూడా అశుభ సూచకములైనటువంటి పరిణామములు చోటు చేసుకుంటున్నాయి అని అంటూ, ఇహమే మనః దీనం అప్రహృష్టం, ఇక్కడ నా మనసు చాలా దీనంగా, కంగారుతోటి,
అదేవిధంగా ఏమాత్రము సంతోషం అనేది లేకుండా దుఃఖము శోకంతో నిండి ఉన్నది. అంతేకాదు సవ్యం చక్షుశ్చ వికారం కురుతే, నా ఎడమ కన్ను అదురుతూ ఉన్నది అని. సహజంగా శకునశాస్త్రం ప్రకారం ఆడవారికి ఎడమవైపు అదరడము, అలాగే అంటే భుజము కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, కన్నులు కానివ్వండి ఎడమవైపున అదరటము, అలాగే మగవారికి కుడివైపున ఆ కన్నులు కానీ భుజములు కానీ కాళ్ళు అదరటం కానీ ఇవి శుభాన్ని సూచించేటటువంటివి. అలా కాకుండా ఆడవారికి కుడివైపున అదురుతున్నట్లుగా అనిపించిన, లేకపోతే మగవారికి ఎడమవైపున అదిరినట్లుగా అనిపించిన అది అశుభాన్ని సూచిస్తుంది. అందుకని ఇక్కడ రాముడు అంటూ ఉన్నాడు, సవ్యం చక్షుశ్చ వికారం కురుతే, నా ఎడమ కన్ను అదురుతూ ఉన్నదయ్యా, కొట్టుకుంటున్నది. మరి మనసు దిగులుగా ఉండటము, ఎడమ కన్ను అదరటము, ఏదో జరిగిపోతుంది అనే ఆందోళనలో ఉండడము పురుషులకు అపాయాన్ని సూచించేటటువంటి విషయం అన్నమాట. అందుకనే ఇక్కడ రాముడు అంటున్నాడు, లక్ష్మణ అసంశయం, కావున లక్ష్మణ సందేహం లేదు, సీత ఆశ్రమే నాస్తి, సీతాదేవి పంచవటిలో ఆశ్రమంలో ఉండి ఉండదు, ఈ విషయంలో సందేహం లేదు. ఖచ్చితంగా రాక్షసుల చేతిలో మరణించైనా ఉంటుంది, లేకపోతే రాక్షసులు ఆమెను అపహరించి అయినా ఉంటారు. హృతా మృతావా, అపహరించబడిందో లేకపోతే అసలు రాక్షసులు ఆమెను వధించేశారో, పధివర్తతే, లేకపోతే ఆమెను అపహరించి తీసుకువెళ్ళేటటువంటి మార్గంలో సీతాదేవి ఉండి ఉండవచ్చును. అంతేగాని ఆశ్రమంలో మాత్రం సీతాదేవి ఉండదు. ఎందుకంటే కనిపిస్తున్నటువంటి ఈ శకునములు, జరిగినటువంటి పరిణామములు సీతాదేవికి కలిగేటటువంటి ఆపదను, అపాయమునే సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి రామచంద్రమూర్తి చాలా కంగారు పడుతూ బాధపడుతూ లక్ష్మణుడితో మాట్లాడాడు. ఇంకా రామలక్ష్మణుడు వడివడిగా త్వరగా ఆ పంచవటిలో ఉన్న ఆశ్రమం దగ్గరకు రావటము, ఆ తర్వాత సీతాదేవి ఆశ్రమంలో కనిపించకపోతే వారి యొక్క బాధ, ఈ విషయములన్నీ కూడా తర్వాత సర్గలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సతు సీతాం వరారోహాం లక్ష్మణంచ మహాబలం ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః తతో లక్ష్మణమాయాంతం దదర్శ విగత ప్రభం తతో విదూరే రామేణ సమీయాయ స లక్ష్మణః విషణ్ణస్సు విషణ్ణేన దుఃఖితో దుఃఖభాగినా సంజగర్హేధతం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విజనే వనే రాక్షససేవితే గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ఉవాచ మధురోదర్కం ఇదం పరుషమార్తిమత్ అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం యస్త్వం విహాయతాం సీతామిహాగతః సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిహ నమేస్తి సంశయో వీర సర్వదా జనకాత్మజ వినష్టా భక్షితా వాపి రాక్షసైర్వనచారిభిః అశుభాన్యేవ భూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే అపి లక్ష్మణ సీతాయాః సామగ్ర్యం ప్రాప్నుయావహే జీవంత్యాః పురుషవ్యాఘ్ర సుతాయా జనకస్య వై యథా వై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తామభితో దిశం అపి స్వస్తి భవేత్తస్యాః రాజపుత్ర్యా మహాబలా ఇదం హి రక్షో మృగసన్నికాశం ప్రలోభ్యమాం దూరమను ప్రయాంతం హతం కథంచిన్మహతాశ్రమేణ సరాక్షసో భూన్మ్రియమాణ ఏవ మనశ్చ మే దీనమిహ ప్రహృష్టం చక్షుశ్చ సవ్యం కురుతే వికారం అసంశయం లక్ష్మణ నాస్తి సీత హృతామృతా వా పధివర్తతే వా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశः సర్గः. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.